సంధ్య 2 బాక్సులేంటి? నాకు ఒక్కటి చాలు. నేనేం మరీ అంత తిండిపోతుని కాదు. 2 మీకు కాదండి, అందులో ఒకటి మీకు, ఇంకొకటి నాకు. నీకా? నీకెందుకు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? లంచ్ చేయొద్దా? వద్దని ఎలా అంటాను? కాకపోతే ఆఫీస్లో లంచ్ చేయడం కన్నా ఇంట్లోనే తింటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అంటే మీ ఉద్దేశం నన్ను ఉద్యోగం మానేయమంటున్నారా? కమాన్ సంధ్య, ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. అర్థం చేసుకోకుండా ఆవేశపడతావు. పెళ్లికి ముందంటే నువ్వు మీ అమ్మ నాన్నలతో ఉన్నావు. అప్పుడు డబ్బులు అవసరం కాబట్టి నీకు జాబ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంపాదించడానికి నేనున్నాను కదా. నన్ను ఏ లోటు లేకుండా చూసుకోవటం, ఇంటిని అందంగా ఉంచడం హౌస్ వైఫ్గా నీ బాధ్యత. చట్నీ ఈరోజు చాలా బాగుంది, ఇంకొంచెమే. భర్తని సంతోషంగా చూసుకోవటమే భార్య ధర్మం. అదొక పనిలా కాకుండా ప్రేమతో చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ చాలా బాగుంటుంది. ఏమంటావు? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు జాబ్ మానేస్తాను అంటే నేనేమైనా ఫీల్ అవుతాను అనుకున్నావా? అందుకే ఇన్ని రోజులు చెప్పలేదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు సంధ్య. నువ్వు హ్యాపీగా జాబ్ మానేసేయ్. మానేయాలా? నిజంగా అంటున్నారా? ఇలాంటి విషయాల్లో కూడా జోకులు అబద్ధాలు ఎందుకు చెప్తాను? అది కాదండి, మీరన్నట్టు జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉండాలి. నాకు బోర్ కొడుతుంది. అవును కదా, ఖాళీగా ఉంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అందుకే సంధ్య, నిన్ను నువ్వు బిజీ చేసుకో. అంటే గార్డెనింగ్ చేయి, షాపింగ్కి వెళ్ళు, రకరకాల స్నాక్స్ ప్రిపేర్ చేయి, చుట్టుపక్కలుండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళతో కిటీ పార్టీస్ చేసుకో. చూడు నీకెన్ని ఆప్షన్స్ ఉన్నాయో. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం నేను వచ్చేసరికి మాత్రం అందంగా రెడీ అయి తల నిండా మల్లె పువ్వులతో గుమ్మం దగ్గర నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా. అవునండి, మీరు చెప్పింది బాగుంది. కాకపోతే నాకంటూ వేరే బాధ్యతలు ఉన్నాయి కదండి. వేరే బాధ్యతలా? ఏంటవి? అమ్మా నాన్న మంచి చెడ్డలు నేనే కదా చూసుకోవాలి. అమ్మా నాన్న అంటే యు మీన్ మాజీ అత్తమావలే కదా? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించటం సంధ్య? అంకుల్కి పెన్షన్ వస్తుంది, వాళ్ళిద్దరి ఖర్చులకు ఈజీగా సరిపోతుంది. పెన్షన్ గురించి కాదండి, కూతురుగా ఇన్ని రోజులు నేను పంచిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. పెన్షన్ ఇచ్చే గవర్నమెంట్ ప్రేమని బాధ్యతని పంచలేదు కదా. గవర్నమెంట్ వల్ల కాకపోతే అలాంటి సేవ చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి నాన్ గవర్నమెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ. అంకుల్కి వచ్చే పెన్షన్ వాళ్ళకిస్తే అన్ని రకాలుగా వాళ్లే కేర్ తీసుకుంటారు. మామయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాను,
ప్రత్యేకించి రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం అది ఏం లేదు. ఫైనల్ సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. ఇంకా పిఎఫ్, ఈఎస్ఐ. చాలు. ఇంకేం మాట్లాడద్దు. ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అన్న విషయం నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. నువ్వు చూసుకోవడం ఏంటి సంధ్య? ఇప్పటి వరకు నేను చెప్పాను కదా. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, కానీ నాకంటూ ఒక నిర్ణయం ఉంటుంది కదా. నా ఉద్యోగం గురించి ఇప్పటికీ మీరు చాలా ఆలోచించారు. నా ఆలోచనకి సంబంధం లేని మాటలు చాలా మాట్లాడారు. తల వంచి తాళి కట్టించుకున్నంత మాత్రాన జీవితాంతం మెడలు వంచి బ్రతుకుతాను అని అనుకోకండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. ఆగు సంధ్య. నా మాట పూర్తవ్వకుండా నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. నా అభిప్రాయాలకి సంబంధం లేకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. నీ అభిప్రాయాలా? మన రిలేషన్లో నీ అభిప్రాయాలకు అసలు విలువుందా? వాట్ డు యు మీన్? నా అభిప్రాయాలకి విలువ లేదా? యా, నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. నీ జాబ్ గురించి కాసేపు పక్కన పెడదాం. నీ అభిప్రాయాలకు విలువుంటే అసలు మన ఇద్దరికీ పెళ్లి జరుగుండేదా? నెవర్. నీ పేరు సంధ్య కాబట్టి, ఆ పేరంటే నాకిష్టం కాబట్టి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా నిన్ను ప్రేమించాను కాబట్టి, మీ అత్తామామలని అలియాస్ మీ అమ్మా నాన్నలని నా మాటలతో తెలివిగా మేనేజ్ చేయగలిగాను కాబట్టి, సింపుల్గా చెప్పాలంటే పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను కాబట్టి మన పెళ్ళయింది. ఎప్పుడైతే నీ మెడలో తాళి కట్టానో అప్పుడే నీ మీద అన్ని హక్కులు నా చేతికొచ్చాయి. అందుకే నీ ఉద్యోగం గురించి నేను డెసిషన్ తీసుకున్నాను. ఇది నీ మీద అధికారం చెలాయించడానికో నిన్ను తక్కువ చేయడానికో చెప్పటం లేదు. ఒక భర్తగా నా భార్య నాకు నచ్చినట్టుండాలన్న స్వార్థంతో తీసుకున్న నిర్ణయం ఇది. అర్థమైందండి, కానీ నేను చెప్పేది. లెట్ మీ కంప్లీట్ సంధ్య. నా నిర్ణయం తప్పని నీకనిపిస్తే కాసేపు ఆఫీస్ గురించి మర్చిపోయి వచ్చి కూర్చో. ఈ రోజుతో అన్ని ఫైనల్ చేసుకుందాం. అవసరం లేదండి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఎందుకో మీరు హర్ట్ అయ్యారనిపిస్తుంది. హర్ట్ అయ్యానా? నేనా? అది నీ విషయంలోనా? నో వే సంధ్య. అలా హర్ట్ అయ్యే మనిషినే అయితే ఫస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు నన్ను గడ్డిపోచలా తీసి పారేసినప్పుడే నీ జోలికొచ్చేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు మనిద్దరం కలిసి బతుకుతున్నామంటే దానికి కారణం నీ మీద నేను పెంచుకున్న ప్రేమ. ఏ రోజుకా రోజు ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఐ లవ్ యూ సంధ్య, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. నా మాట మీద, ఈ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించు. బాయ్. లతా, లతా, వస్తున్నానండి. తొందరగా టిఫిన్ వడ్డించు. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవ్వకుండా వెళ్ళాలి. ఇదేదో నిన్నే చెప్పొచ్చు కదండి, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? ఏ ఇప్పుడు చెప్తే ఏంటి? అంటే మీకోసమని ఒక చైనీస్ వంటకం చేస్తున్నాను. ఫోన్లో చూసినప్పుడు ఈజీగానే అనిపించింది, చెయ్యాలంటేనే కష్టంగా ఉందండి. చూడ్డానికి చేయడానికి అదే తేడా లత. నేనేది చేసినా మీకోసమే కదండి. సర్లే, ఆఫీస్కి వెళ్ళి తెప్పించుకుంటాను.
వస్తాను. లత, చెప్పడం మర్చిపోయాను, కారులో స్నాక్స్ డబ్బా అయిపోయిందోయ్. ఫ్రీ టైంలో నీ టాలెంట్ చూపించి కొత్త రకం స్నాక్స్ చేయి. సరేనండి, నన్ను మీరిలా ఎంకరేజ్ చేయాలే కానీ ప్రపంచంలో వంటలన్నీ మీ పొట్టలోకి పంపించేనా? సర్లే, వస్తాను. గుడ్ మార్నింగ్ ఆకాష్. గుడ్ మార్నింగ్ మావయ్య. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నావా? నీకన్నా నాకెక్కువ ఏది కాదు ఆకాష్. ఎప్పుడూ లేంది పర్సనల్ అంటున్నావేంటి? ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం కాదు. ఫ్యూచర్లో ఏమైనా అవుతుందేమో అని చిన్న భయం. సంధ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఇష్టమైన వాళ్ళు కష్టపడుతూ ఉంటే కళ్ళకి మనసుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రోజులంటే అమ్మా నాన్న కోసం ఉద్యోగం చేసింది. ఇప్పుడు తన జీవితం కుటుంబం మారింది. అయినా కూడా ఉదయాన్నే లేచి బాక్స్ రెడీ చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కు వెళ్ళటం అవసరమా చెప్పు? అంటే అది సంధ్యకి జాబ్ చేయడం ఇష్టంరా? ఇష్టమే, కాదనను. కాకపోతే నా సంధ్య ఎప్పుడు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండటం నాకిష్టం. అంతేకాని అలిసిపోయి ఆఫీస్ నుంచొచ్చి నీరసంగా కూర్చుంటే నేను చూడలేను మావయ్య. ఈ కారణాలన్నీ చెప్పి జాబ్కి రిజైన్ చేయమంటే నా మాట వినటం లేదు. అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి నా సంధ్యని పనిగండం నుంచి తప్పించు. సిల్లీ రీజనే చెబుతావో సీరియస్ కంప్లైంటే చేస్తావో నాకు తెలీదు. సంధ్యని మాత్రం జాబ్లో నుంచి తీసే మావయ్య. తీసేయడం ఏంట్రా? నా కంపెనీలోనే బెస్ట్ ఎంప్లాయ్. అలాంటి ఎంప్లాయీని వదులుకోవడం అంటే ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలా కష్టంరా. సరే మావయ్య, నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఎవరి కష్టం ఎక్కువో ఎవరికి ఫేవర్ చేస్తావో నీ ఇష్టం. హలో హలో ఆకాష్, హలో ఆకాష్. ఇప్పటికిప్పుడు సంజయ్ని జాబులోంచి తీసేయడం ఎలా లత? సంజయ్కి పని ఒత్తిడి లేకుండా చూసుకుంటానని చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. ఆకాష్ అన్న దాంట్లో తప్పేం లేదండి. వాడి నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. భార్య కష్టపడుతుంటే ఏ భర్త చూసి తట్టుకోలేడు. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట ఎప్పుడూ కలిసే ఉండాలనుకుంటారు కానీ ఇలా ఉద్యోగాల పేరుతో దూరం ఎందుకు పెంచుకుంటారు? మన ఆకాష్ ఏమడిగినా కాదనడమే మీకు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదండి. సంధ్య జాబ్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కోసం. ఇప్పుడు జాబ్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఏమోనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. ఓల్సాలు మీరు కొత్తేసి ట్రైన్లకు దూసిపోతున్నారేంటి? వినాయకరావు గారిని మీట్ అవ్వాలి. ఈ ఆఫీసులో ఓలు కలవాలన్నా ముందు అప్పలకొండ అనుమతి తీసుకోవాలా? ఆయన ఎవరు? నానే కదేంటి. ఎండీని మీట్ అవ్వాలంటే నీ పర్మిషన్ ఎందుకయ్యా? గుడికి వెళ్తే దేవుని కన్నా ముందు పొంతులు చూస్తాం కదండి సారు. ఇది అంతే. చాలా ముఖ్యమైన విషయం అయ్యా, నేను అర్జెంటుగా మాట్లాడాలి. అడ్డు తప్పుకో. తప్పుకోవాలంటే దక్షిణ పడాలి. ఏంటి ఇక్కడ కూడా లంచాలు మొదలు పెట్టారా? అక్కడ ఇక్కడని ఏమీ లేదు. అవసరం ఉన్న ప్రతి చోట చేతిలో రూపాయే మాట్లాడుతుంది కదేంటి. రూపాయి కాదు, గసంటి పనులు చేస్తే పాపాలు తగులుతాయి. మీరు పోండి సారు. ఏడు దుర్గా, డబ్బులు వచ్చే కదా చెడగొట్టేసినావు. నేను చెడగొట్టుడు కాదు, పెద్ద సారుకి తెలిస్తే నౌకరీ వదిలి పొమ్మంటాడు. మనం యాడ బతికినా నిజాయితీగా ఉండాలి గాని ఇసంటి లత్కోరు పనులు చేయకూడదు. అదేంటి లచ్చలు దందుకున్నానా?
10 100 అంతే కదేటి? పైసా అయినా సరే గా డబ్బు నువ్వు ముట్టొద్దు అంతే. నీతిగా బతికితేనే మనకి పేరుంటది, లేదంటే ఉన్న పేరు బద్నాం అయిపోతుంది. తీసుకో. నాకేటొద్దు పో. నీకిష్టమని చాలా దూరం పోయి బాదం పాలు తెచ్చినాయా, తాగు. వద్దని చెప్తుంటే బుర్రకెక్కదేటి నీకు? నా బంగారు కొండవు కదా, తీసుకో అయ్యా. ఇందాకని పైసలు ఎత్తుంటే లాగేసుకున్నావు కదేటి? నానేం తీసుకోవాలేటి? తీసుకో అయ్యా. వద్దని చెప్తున్నాను కదేటి? పెళ్ళం ఇంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంటి అప్పలకొండ? ఈ రోజుల్లో ప్రేమించే పెళ్ళాలు, బతిమాలే బంధాలు దొరకటం నిజంగా అదృష్టం. తీసుకో. తీసుకో అయ్యా. వీళ్ళ ప్రేమలో 10వ వంతు నా దివ్యకున్నా సరిపోయేది. హే గీతా, నీ క్రష్ వస్తున్నాడు. ఎక్కడికే? రోజు చూస్తూనే ఉన్నాను, ఈరోజు టచ్ చూస్తాను. అయ్యో సారీ అండి. పర్లేదండి, నేనే చూసుకోలేదు. దివ్య, క్యారేజీ తెచ్చేసా. ఏంట్రా బాబ్జీ, రంగుల బట్టలు, కళ్ళకి అద్దాలు, హీరోలా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ దివ్య. అమ్మమ్మ చెప్పినట్టు రెడీ అయ్యి వచ్చినందుకు బానే వర్కౌట్ అయిందనమాట. బాబ్జీ, ఎన్ని రోజులు నువ్వు మా ఆఫీస్కి క్యారేజ్ ఇవ్వడానికే వస్తున్నావు అనుకున్నాను, కానీ ఆ అమ్మాయిలతో డాషింగ్ కోసమని ఇప్పుడే తెలిసింది. ఈ హీరో గెటప్ ఆ హీరోయిన్ కోసమే కదా. తన పేరు గీత. నచ్చిందా? ఛీ, ఏంటా మాటలు దివ్య? ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఆహా, తెలియకుండానే టచ్చింగ్ ఇస్తున్నావా? అనుకోకుండా జరిగింది. పర్లేదులేరా బాబ్జీ, నేను నిన్ను ఎలాగూ మొగుడ్లా ట్రీట్ చేయట్లేదు కాబట్టి ఓ ఫ్రెండ్లా ఫీల్ అయ్యి నిజం చెప్పేసాయి. నువ్వు ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా నువ్వు మాత్రం నాకు భార్యవి. ఈ జీవితంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు. ఆపరా బాబు, నువ్వు నీ ప్రేమ డైలాగులు వింటుంటేనే వికారం వస్తుంది. సంధి గారు ఇంకా రాలేదా? లేదురా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు వస్తుందో రాదో కూడా తెలీదు. నామకే వస్తే దోస్తాన చేయుడు కాదు. ఏ పొద్దు లేటుగా రాని సంధ్య మేడము గీ దినం ఎందుకు ఆలస్యమైందని నువ్వు తెలుసుకోవాలా, మాకు చెప్పాలా? అంటే పాపం తను వర్క్ లో బిజీగా ఉంది కదా దుర్గా. ఏంది వర్కా? ఊరుకోండి సారు, మీరు మీ జోకులు. ఏంటి, నేను వర్క్ చేయనని చెప్తున్నావా? నేను చెప్పుడేంది, ఆఫీస్లో అందరికీ తెలుసు. ఆగో మేడం వస్తుంది. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం. ఏంటి సంధ్య, ఇంత లేటుగా వచ్చావు? ఈరోజు లీవ్ తీసుకుంటావనుకున్నాను. హాయ్ సంజయ్ గారు. హాయ్ బాబ్జీ గారు. నీకోసమే చూస్తున్నా మేడం, నిన్ను పెద్ద సారు పిలుస్తున్నారు. సరే వస్తాను, పద. ఏమైంది సంధ్య, ఎందుకు డల్గా ఉన్నావు? వచ్చాక చెప్తాను. రామ్మా సంధ్య. గుడ్ మార్నింగ్ సార్. సారేంటమ్మా, ఆకాష్కి నేను మామయ్య అయినప్పుడు నీకు బాబాయ్ అవుతాను, అలానే పిలు. వద్దు సార్, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండింటినీ కలపడం నాకు ఇష్టం లేదు. అయినా మీరు నాకు సార్గానే పరిచయం, కొత్తగా ఇప్పుడు బాబాయ్ అని పిలవడం నాకే కాదు వినేవాళ్ళకు కూడా ఏదోలా ఉంటుంది. కరెక్టేనమ్మా, సేమియాని ఖీర్ అన్నా పాయసం అన్నా టేస్ట్ మారదు కదా. నన్నెందుకు పిలిచారు సార్? నిజం చెప్పకపోతే ఆకాష్ ఫీల్ అవుతాడు.
చెబితే సంజయ్ లాంటి బెస్ట్ ఎంప్లాయ్ కంపెనీకి దూరం అవుతుంది. ఏం చేయాలో ఏంటో. సార్ చెప్పండి, ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలా? కాదమ్మా, ఒక హెల్ప్ కావాలి. హెల్పా? దేనికి సార్? చూడమ్మా, ఈ ఆఫీస్లో నీలా సిన్సియర్గా పనిచేసే అమ్మాయిలు మనకి ఎంతమంది ఉన్నారు? అందరూ బాగానే పనిచేస్తారు సార్. నిజం చెప్పమ్మా. అంటే ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళల్లో నీకన్నా బాగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నారు సార్. వాళ్ళలో ఒకళ్ళని జాబులోంచి తీసేయాలి. అది కూడా సరైన కారణం చెప్పాలి. లేదంటే రిజైన్ చేయమన్న టైంలో వాళ్ళు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనమ్మా. సార్, మీకు మీరే ప్రశ్న సృష్టించుకుని నన్ను సమాధానం చెప్పమంటే ఎలా? బాగా పనిచేసే వాళ్ళని కంపెనీలో కంటిన్యూ చేయాలి అనుకుంటారు. కానీ మీరేంటి సార్, ఏరి కోరి వాళ్ళనే తీసేయాలనుకుంటున్నారు? తప్పదమ్మా. ఒక్కోసారి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సిన్సియారిటీ, సెంటిమెంట్స్ ఏదీ చూడకూడదు. అందుకే నువ్వు ఒక మంచి సలహా ఇవ్వమ్మా. సారీ సార్, చేతనైతే ఒకరికి ఉద్యోగం ఇప్పించడానికే సహాయం చేస్తాను, అంతేకాని తీసేయడానికి మాత్రం నేను ఎటువంటి సలహా ఇవ్వను. సరేనమ్మా, నా ప్రశ్నని ఇంకా సులువు చేస్తాను. నిన్ను జాబులో నుంచి తీసేయాలంటే ఏ రీజన్ చెప్తే బాగుంటుంది? ఇల్లంతా చీకటిగా ఉందేంటి? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నేనింటికొచ్చేసరికి ఇల్లాలు లేదు, దీపము లేదు.